హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో మాపప్ రౌండ్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది గైస్. అండ్ మీరు వెళ్ళి కాలేజీ వెబ్సైట్లో చూడండి. అండ్ వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేసుకోవడం మీకు చాలా మందికి తెలుసు కదా. సో వెబ్సైట్లో చూడండి. సో వాళ్ళు డేట్ ఇచ్చారనమాట. ఈ రోజు నుంచి ఎల్లుండి అంటే 18th రోజు 2 o'clock వరకు డేట్ ఇచ్చారనమాట. సో అది మీరు చూసుకుంటూ చేయండి. మనకి ఎలైడ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా లాగిన్ కావాలని చెప్తున్నారు ఇక్కడ. సో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఫాలో కాలేజ్ గైడ్ లైన్సెస్ అండ్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు ఆప్షన్ లేదనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి. సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ లాగానే ఇప్పుడు ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ ఫేజ్లో మీకు సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారండి, చూసుకోండి. గాంధీలో రీనల్ డయాలసిస్ ఓసీ జనరల్ ఒకటి ఉందన్నమాట. అండ్ ఇంకోటి మెడికల్ రికార్డ్స్ ఒకటి ఉంది. సో ఈడబ్ల్యూఎస్సి సీట్స్ కూడా చాలా వేకెన్సీ ఉన్నాయి, అది కూడా జనరల్లో ఉన్నాయి. సో మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆర్ఐటీలో ఒకటి ఎస్సీ ఫీమేల్ ఉందన్నమాట, గవర్నమెంట్ మెడికల్, అది కూడా ఓసీ ఫీమేల్ అనమాట. సో మీరు ఇట్లా ప్రాపర్గా చూసుకుంటూ మీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. అండ్ చిన్న చిన్న మిస్టేక్ వేసి మళ్ళీ థర్డ్ ఫేజ్లో కూడా సీట్ రాకోకుండా చేసుకోకండి మీరు. అండ్ ఇప్పుడైతే ప్రాపర్గా పెట్టుకొని అండ్ చేసుకోండి. అండ్ కాలేజ్ గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది నా గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్ రావాలి అని అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ మీ కేటగిరీలో మీ కేటగిరీ ఉంటుంది కదా, మీ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయా కాలేజ్లలో అది చూసుకోండి. గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ కాలేజ్లో మీ కేటగిరీలో వేకెన్సీ ఉందా, మీకు ఇష్టం మీ అంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉందా, ఇట్లా చూసుకొని ఆప్షన్స్ ఇస్తే డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్లైడింగ్ ప్రాసెస్ ఉంది కదా, స్లైడింగ్ ప్రాసెస్లో ఇప్పుడు కాకతీయలో వచ్చిన వాళ్ళు గాంధీకి పోవాలనే థాట్ ఉంటుంది కదా, మీరు ఏం చేయండి అంటే ఓన్లీ గాంధీ ఉస్మానియా పెట్టుకోండి. మళ్ళీ ఏదో కాలేజ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఏదో కాలేజ్లోనే వస్తుంది, మీ కాకతీయ కాలేజ్ అయితే పోతుంది. సో నేను కూడా నా ఎక్కువ తెలివితోని అట్లనే చేశాను అనమాట సెకండ్ ఫేజ్లో. సో కాకతీయ గాంధీ పెట్టుకోవాల్సింది ఇంకొక కాలేజ్ పెట్టుకున్నాను, నా ఇంకొక కాలేజ్లో వచ్చింది. మళ్ళీ నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకొక రౌండ్ ఉంటుందా అనేది ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఇంకా స్ట్రే వేకెన్సీ ఉంటుంది, మళ్ళీ మీరు స్ట్రే వేకెన్సీ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడే మంచిగా చూసుకొని స్లైడ్ అయ్యే వాళ్ళు మంచిగా ప్రాపర్గా పెట్టుకోండి. సో మీకు ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నాయన్నమాట. సో అతి తెలివి ఉపయోగించకండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్టే చెప్తున్నాను, సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు థర్డ్ ఫేజ్కి అయితే ఇప్పుడు మాపప్కి అయితే ఎలిజిబుల్ కారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, మీకు ఎక్కడ సీట్ వచ్చినా ఫస్ట్ జాయిన్ కండి అని అయితే చెప్తున్నాను. మీరు జాయిన్గా ఇప్పుడు మళ్ళీ మీకైతే వేరే ఛాన్స్ ఉండదు. సో మీకు ఆ సీట్ పోయింది అండ్ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీ కామెంట్స్ కూడా నేను వీడియోలోనే కామెంట్స్కి ఆన్సర్స్ కూడా వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, టైప్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా నేను ఇంట్లో ఉన్నాను, టైం ఉండట్లేదు, అసలు నాకు టైమే ఉండదు అనమాట. సో ఇంటికి వస్తే ఇంకా కొంచెం బిజీ అయిపోతాం నిద్రలో. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు గైస్. సో మనమైతే ఆ కామెంట్స్కి అయితే ఆన్సర్ చేసుకుందాం. అండ్ ఆ కామన్గా ఉంటాయి కదా, అవే తీసి నేను చెప్తున్నాను. అందరికీ స్పెషల్గా అయితే ఏం లేదనమాట, అందరు కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఫస్ట్ అయితే ఆడియో అండ్ స్పీచ్ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు. సో ఆ డిపార్ట్మెంట్ మా కాలేజ్లో లేదు కాబట్టి మాకైతే తెలియదు. సో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మాత్రం కామన్ సిలబస్ ఉంటాయి అనమాట ఆడియో అండ్ స్పీచ్ టెక్నాలజీలో. అండ్ ఆ ఫస్ట్ ఇయర్లో మాకైతే ఏ 9 సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు కూడా అదే 9 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది ఒక్కటే తెలుసు. మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్లో మీకు ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలియదు. ఆర్పిటి గురించి కూడా అడుగుతున్నారు. సో నేను ఆర్పిటి గురించి సపరేట్గా వీడియో చేస్తాను ఒకటి మంచిగా. అనెస్థీషియా గురించి కూడా అడుగుతున్నారు గైస్. అసలు నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు వింటలేరు, చేయండి అంటే వాళ్ళు చేయట్లేదు. సో నేను
ఇప్పుడు డెఫినెట్గా నేను మీకు వాళ్ళతోనే ఒక వీడియో చేపిస్తాను మీకు. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ గుడ్ అనమాట. వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు, అండ్ క్లాసెస్ ఎట్లుంటాయి అనేది వాళ్ళతోనే చెప్పిస్తే మీకు కొంచెం అర్థమవుతుందని. అండ్ అనెస్థీషియా ఇస్ వెరీ గుడ్ అనమాట. మంచి కోర్స్, చాలా మంచి కెరియర్లో కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనము ఎక్కడికి పోయి మంచిగా ఖాళీగా ఉండొచ్చు. అనెస్థీషియా వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ టైంలోనే బిజీ ఉంటారు. ఆ ఆపరేషన్ కానీ చూసుకోవడమే అంతే తప్ప ఏమి ఉండదు అనమాట వాళ్ళు చేసేది. కొంచెం ఖాళీగా ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చదువుకునే డిపార్ట్మెంట్ అనమాట. మా రేడియాలజీ లాగా కాదు. సో ఇంకోటి రేడియాలజీ కూడా చాలా బాగుంటుంది. పేషెంట్స్ ఉంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ లేకపోతే ఓకే మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మంత్లీ స్టే ఫండ్ ఇస్తారా అని అడుగుతున్నారు. మంత్లీ స్టే ఫండ్ అయితే ఇవ్వరండి. మాకైతే ఇంతవరకు ₹1 స్టే ఫండ్ కూడా ఇవ్వలేదు అని చెప్పాను కదా. స్కాలర్షిప్ కూడా మాకు ఇవ్వలేదు, ఎందుకంటే మాకు ఫస్ట్ ఇయర్, మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. సో వాళ్ళు ఇంకా ప్రాసెస్ నడుస్తుంది మాది. సో మంత్లీ స్టే ఫండ్ అయితే ఇవ్వరు. డీడీ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలంటే, డీడీ అనేది మీరు ఏ పర్టికులర్ బ్యాంక్లో తీసుకుంటారు కదా, డీడీ ఏ బ్యాంక్లో తీస్తారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు డీడీ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ వాళ్ళైతే హ్యాండ్ క్యాష్ ఇవ్వరు, వాళ్ళు కాలేజ్ అకౌంట్ నుంచి అమౌంట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. మీరు ఏ కాలేజ్ ఎక్కడ డీడీ తీసుకుంటారో అక్కడే డీడీ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయినప్పుడే 20,000 కాలేజ్ ఫీ కట్టాము. అండ్ ఇప్పటికీ మమ్మల్ని కాలేజ్ ఫీ కట్టండి అని అయితే ఏం అడగలేదు. ఇయర్లీ కట్టాలా అంటే, ఇంకా ప్రైవేట్ కాలేజ్లో అయితే ఇయర్లీ కట్టుకోవాల్సిందే మనం. సో మాకేంటంటే మాకు ఇంకా చెప్పలేదు అనమాట ఫీ కట్టండి, ఫీ టాపిక్స్ ఇంకా రాలేదు మా కాలేజ్ అండ్ మా డిపార్ట్మెంట్ అంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి మా కాలేజ్లో. సో మాకైతే ఏమైనా అప్డేట్ దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే డెఫినెట్లీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇప్పుడు మాకు మార్చ్లో, ఏప్రిల్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటైతే స్టార్ట్ చేస్తారు కదా ఫీజెస్ గురించి. సో అప్పుడు నేను డెఫినెట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను గైస్. సో ఆర్వీఎం, రిమ్స్, ఎంఎన్జీ అండ్ ఈఎస్ఐ, రిమ్స్ ఉన్ను ఈఎస్ఐ ఎంఎన్జీ కూడా కంప్లీట్లీ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఆర్వీఎం ఈస్ ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో రిమ్స్ ఆదిలాబాద్ లాంగ్ ఉంటుంది అంటారు కానీ చాలా బాగుంటుంది గైస్ కాలేజ్. మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి రిమ్స్ ఆదిలాబాద్. అండ్ లాంగ్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పేషెంట్ ఫ్లోట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ, మంచిగా ఉంటుంది. సో మా కాలేజ్ హాస్పిటల్ కూడా పేషెంట్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే చాలా మంది బుక్ లిస్ట్ అడుగుతున్నారు కదా, కాలేజ్ టైమింగ్స్ బుక్ లిస్ట్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంది కదా, మీ కాలేజ్ స్టార్ట్ అయినాక మనం బుక్ లిస్ట్, కాలేజ్ టైమింగ్స్ అయితే 9 to 4 వరకు ఉంటాయి. 1 hour ఏమో లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో బుక్ లిస్ట్ అయితే డెఫినెట్గా నేను చెప్తాను, మంచిగా ఈజీ బుక్ లిస్ట్ చెప్తాను. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొన్ని యూట్యూబ్ ఛానల్ పేర్లు అండ్ కొన్ని యాప్స్ పేర్లు, క్రోమ్లో పేజెస్ ఉంటాయి కదా, వాటి గురించి డెఫినెట్గా చెప్తాను. అండ్ కొన్ని పీడిఎఫ్స్ కూడా ఉంటాయి కదా, నా దగ్గర కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ అవి మీతో షేర్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్. మీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ మేమైతే అదే ఫాలో అయినాము. సో అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఫస్ట్ ఇయర్లో ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్లో అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ రేడియాలజీ, ఆడియాలజీ, ఇంక ఇది ఉంటుంది కదా మెడికల్ రికార్డ్స్, ఇవన్నిటికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఇయర్లో. ఏమో తేడా ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు. సో సెకండ్ ఇయర్లో మీకు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అనెస్థీషియా హార్డ్ ఉంటుందా అని అడుగుతున్నారు కదా, అనెస్థీషియా డెడ్లీ ఈజీ అన్నమాట. సో ఏంటంటే థియరిటికల్గా మనకి హార్డ్ అనిపిస్తుంది కానీ వర్క్ కోసమైనా మనం నేర్చుకునేటప్పుడైనా క్లినికల్స్లో అయినా ఈజీ ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా ముందే, ఆడుతూ పాడుతూ కూడా మీరు అనెస్థీషియా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఆపరేషన్స్ ఉంటే మనకి అప్పుడు ఇంకా మనం ఉండాల్సిందే, ఆపరేషన్ కేసెస్ ఉంటే మీరు ఉండాల్సిందే అక్కడ. సో హార్డ్ ఏమి ఉండదు, చాలా ఈజీ ఉంటుంది. అండ్ మా రేడియాలజీలో ఏంటంటే పేషెంట్స్ చెప్పాను కదా, పేషెంట్స్ ఉంటే వర్క్ ఉంటుంది, లేకపోతే లేదు. సో అనెస్థీషియా వాళ్ళకి కూడా అంతే, పేషెంట్స్ ఉంటే ఆపరేషన్స్ ఉంటేనే మీకు వర్క్ ఉంటుంది, లేకపోతే కాల్ వస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి అకాడమిక్ అనెస్థీషియా రేడియాలజీ వాళ్ళకి మార్చ్ అటెండెన్స్ తీస్తారన్నది. సో అన్ని డిపార్ట్మెంట్స్కి మార్చ్ టు మార్చ్ అటెండెన్స్ తీస్తారు. వేరే వాళ్ళకి ఒకలాగా తీయరు అందరికి, ఎందుకంటే క్లాసెస్ అందరికి ఒక టైంలో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకటే టైంలో తీస్తారు గైస్. అండ్
మేమైతే ఫస్ట్ ఇయర్లోనే డీడీ పే చేసాము అండ్ సెకండ్ ఇయర్లో చెప్పాను కదా, సెకండ్ ఇయర్లో ఇంకా ఫీ టాపిక్ ఏం రాలేదు. ఇన్ కేసు వచ్చేదంటే నేను డెఫినెట్గా చెప్తాను. సో ఇవైతే కామెంట్స్ అనమాట నా చాట్ బాక్స్లో. సో ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో నేను ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ అవేవి ఇవ్వను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నారు. సో నాకు అంత నచ్చదు, మన సెల్ఫ్ డబ్బా. సో ఏంటంటే రేడియాలజీ అంటే రేడియాలజీ అండ్ చెప్తున్నామా అంటే చెప్తున్నాం. ఎందుకంటే మేము సఫర్ అయినట్టు మీరు సఫర్ కావద్దనే మెయిన్ మోటోతోనే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నువ్వు చెయ్యి, నీకు వస్తే అంటే మనము చెప్పొచ్చు ఇట్లా, మనం సఫర్ అయినట్టు ఎవరు సఫర్ కావద్దనే ఒక మోటో అనమాట మాది. మా ఫ్రెండ్స్ అందరూ కలిపితేనే ఈ ఛానల్. నేను నా ఓన్ క్రియేటివిటీ కొంచెం వాళ్ళది కొంచెం అంతా కలిపితేనే ఈ ఛానల్ అనమాట. సో ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ప్రైవేట్ వర్సెస్ ఆటోనమస్ అడిగారు కదా, సో నేను ఆ వీడియో చేద్దాం అనుకున్నా కానీ అప్పటి నోటిఫికేషన్ వచ్చింది గైస్, లేకపోతే చేసేదాన్ని ఆ వీడియోనే చేద్దామని ఇలా పట్టు పట్టుకొని కూర్చున్నాను. కానీ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేసింది, నా తప్పు కాదు, నోటిఫికేషన్ తప్పు. సో నేను రేపైతే పక్కా అప్లోడ్ చేస్తాను ఆటోనమస్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్ది అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా. సో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఫెసిలిటీస్ ఏంటి అనేది మొత్తం చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఏంటంటే నేను చెప్పేది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడల్లా నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా చెప్పాలి, ఇంకా డెప్త్గా చెప్పాలా, ఇంకా చేయాలా అనే థాట్ కూడా నాకు వస్తుంది అనమాట. సో కొంచెం మంచి క్రియేటివిటీ ఐడియాస్ వస్తాయి అనమాట. సో అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మన కాలేజ్ టూర్ కూడా నేను చేద్దాం అనుకున్నా కానీ చేశాను ఆల్రెడీ, కానీ అది ఎడిట్ చేయడానికి నాకు టైం ఉంటలేదన్నమాట. సో ఇంటికి వచ్చాను కదా, కొంచెం లేజినెస్ అనేది యాడ్ అయిపోయింది. సో డెఫినెట్గా కాలేజ్ టూర్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ అంతే గైస్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తా అంటే ఏమవుతుందంటే మన వీడియోస్ అనేది రికమెండేషన్లోకి పోయి వాళ్ళు మన వీడియోస్ ఓపెన్ చేస్తారు కదా, లాస్ట్ టైం చెప్పినట్టు. సో డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్స్ చేస్తూ ఉంటే ఆ వీడియోస్కి ఎక్కువ రికమెండేషన్లో పడతాయి అనమాట వాళ్ళకి. అండ్ చాలామంది కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. అండ్ అంతే గైస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే SM థాట్స్ నాకు కామెంట్ చేశారు, అక్క నాకు MBA మహావీర్లో వచ్చింది, నాకు ఆ కాలేజ్ పోవడం ఇష్టం లేదు అని అంటారు. ESIలో ఎస్సీ జనరల్ ఉంది, నీకు డెఫినెట్గా వస్తుంది. ఒకసారి నువ్వు కేటగిరీ అదంతా చూసుకొని పెట్టుకో. సో ESIలో వస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట, నీకు యూజ్ అయితే యూ కెన్ యూజ్ దట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. అండ్ సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో గైస్. సో ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో మీరు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అంటే ఎక్కువ షేర్ చేస్తే మన చెప్పినట్టు వీడియో అయితే రికమెండేషన్లోకి పోతుంది. సో అంతే గైస్, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్గా ఒక వీడియో లాగా చేస్తే ఏంటంటే మీకు కూడా కొంచెం అర్థమైతే అనే థాట్తోనే నేను వీడియో చేస్తున్నాను. సో అంతే గైస్, బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్.